హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 7:30 అవుతా ఉంది. సో మా ఫ్రెండ్ వచ్చాడనమాట ఐర్లాండ్కి, పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో మనమే ఫ్రెండ్ అనొచ్చు, నా స్కూల్ ఫ్రెండ్ యాక్చువల్లీ. సో వాడు వచ్చేసి నా స్కూల్ ఫ్రెండ్ ప్లస్ ఏమంటే మన కన్సల్టెన్సీ నుంచే ప్రాసెస్ చేసుకున్నది. సో అంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫ్లైట్ టికెట్స్ అంతా బుక్ చేసాం. సో ఈరోజు ల్యాండ్ అయ్యాడు. సో వాడిని పికప్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి మేము డ్రైవ్ వ్యూ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ రెంటల్ కార్ సర్వీస్ ఐర్లాండ్లో. సో ఇది రెంట్కి తీసుకున్నాం ఇప్పుడు. సో రెంట్కి తీసుకొని వాడిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఈరోజు సండే కాబట్టి కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ అయితే అనేసి తీసుకున్నాము. సో పదండి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట రోడ్ సిస్టమ్ అనేసి మనకి ఇండియాకి ఐర్లాండ్ కి. సో ఇక్కడ ఒక్క చిన్న స్లైట్ గా మనం మిస్ అయిపోయినా సో ఒక 10-15 కిలోమీటర్లు పోవాల్సింది ఉంటుంది మళ్ళీ తిరుక్కొని రావడానికి. సో ఇప్పుడు జస్ట్ ఏమీ లేదు. సో మనోడిని పిక్ చేసుకొని సో వన్ రూమ్ లో లగేజ్ అంతా పెట్టేసి, సో ఈరోజు ఫస్ట్ డే కదా, సో ఇప్పుడు ఇంకా మా రూమ్ కి పిలుచుకొని వెళ్తున్నా. సో ఇంకా ఈరోజు స్టే చేస్తారు. సో నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా కాలేజ్ కి ఫస్ట్ డే కాబట్టి తీసుకొని వెళ్దాం. సో ఆల్మోస్ట్ అన్నీ మనోడికి అప్లై అంతా అయిపోయింది. సో మనకి థింగ్స్ అనేది సో జిఎన్ఏబి పిపిఎస్ అని ఇవన్నీ ఆల్రెడీ సిమ్ తీసుకొని అప్లై చేసేసాము. సో మనం ఈ రోజు వచ్చేసి జస్ట్ మనని రిసీవ్ చేసుకొని మనం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయామన్నమాట. సో ఆల్రెడీ ఉన్నాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి వానికి ఆల్రెడీ వాడు దిగాడు. సో వాడు లేట్ అయితే అనుకున్నాం, కానీ యాక్చువల్ వచ్చేసి అర్లీగా అంతా ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. సో బయటకు వచ్చేసాడు. చూడాలి మన ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఫైనల్లీ వచ్చిండు మా వాడు. అది చెప్పురా, ల్యాండ్ అయిపోయిండు. కాల్ చేస్తా. లేదు, రోడ్లు దాటకూడదు అని లేదు, రోడ్డు దాటని చెప్తా ఉన్నా నేను ఇందాక నుంచి. వచ్చేది ఇక్కడ ఏముండదు మీకు. మనం ఎప్పుడైనా కానీ ఇక్కడ ఇది తీసుకొని క్యారీ పాస్ కావచ్చు, అటు కావాలంటే మనకి ఇబ్బంది ఏం లేదు. సో గుడ్డే, అన్ని గుడ్డే. లేదు అక్కడ కార్ పార్కింగ్ లేదంట. ట్యాక్సీస్ అని కాదు, మేము పార్క్ చేసిన దగ్గర జస్ట్ ఇప్పుడే లగేజ్ పెట్టేసి మా రూమ్ పిలుచుకొచ్చా. ఇప్పుడే కార్ పార్కింగ్ చేసాం. సో ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను చెప్పిన ఇమిగ్రేషన్ ఏమి అంత ఏమి కష్టంగా అడగరు అని చెప్పిన. వీడే టెన్షన్ పన్నాడు. ఇప్పుడు చెప్తాడు ఏమేమి అడిగారు ఇమిగ్రేషన్ లో. జస్ట్ ఓన్లీ వన్ క్వశ్చన్, ఎందుకు వచ్చావు అని అడిగారు అంతే. అంతకుమించి ఏం అడగల. డాక్యుమెంట్ చెక్ చేశారు కాలేజ్, ఐ మీన్ ఆఫర్ లెటర్ చెక్ చేసి సీలేసి పంపించేశాడు అంతే. 3 months లో జిఎన్ఏబి పిపిఎస్ అని అప్లై చేసుకోమని అప్లై చేయమన్నారు అంతే. థ్యాంక్స్ చెప్పి పంపించేశాడు. సో ఇమిగ్రేషన్ మనకి వేరే కంట్రీస్ కి కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ గా అయిపోయింది ఇమిగ్రేషన్. అంతే, మనం రీచ్ అయిపోయాం. ఇక్కడ ముందర ఒక వ్యక్తి వెళ్తా ఉన్నాడు, ఏం మాట్లాడకుండా. ఏం బ్రో, ఏం మాట్లాడవా? ఈరోజు మనం సక్సెస్ఫుల్ గా లైన్ ఐ మీన్ మిస్ కాకుండా సక్సెస్ఫుల్ గా వచ్చారు. అది అన్నమాట మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు బయటకు పోయినా రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత గిరికలు తిరుగుతుండే. నేను యాక్చువల్లీ వీడియోలో చూపించా కదా. సో చూపించినట్టు అక్కడ మ్యాగీ లాగా ఉన్నప్పుడు ఒకటి మిస్ అవుతాం అనమాట. అప్పుడు మిస్ అయినప్పుడు అలా వెళ్తే అక్కడి నుంచి ఎక్కడికో వెళ్తాము. అదొక 10 kilometers ఎక్స్ట్రా అయింది అనమాట. ఇప్పుడు ఇన్ టైంలో వచ్చినాము. సో మనకి ఎక్స్పెక్టెడ్ రేట్ కన్నా కొద్దిగా రీఫండ్ వస్తా ఉంది.
అదేమి ఇప్పుడు మనం డ్రైవ్ యూ మళ్ళీ గో కార్స్ రెండు ఉన్నాయి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనం తీసుకోవచ్చు అన్నమాట. అది అంతే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.